వెళ్లే భారతీయులకు విదేశాంగ శాఖ పలు సూచనలను జారీ చేసింది. అల్లర్లు, హింస నేపథ్యంలో లండన్లోని భారత హైకమిషన్ అడ్వైజరీ జారీ చేసింది. యూకేలో జరుగుతున్న అల్లర్లను హైకమిషన్ నిశితంగా గమనిస్తోందని తెలిపారు. యూకే చేరుకునే భారతీయులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. స్థానిక ప్రభుత్వ యంత్రాంగం ఇచ్చే సూచనల ప్రకారం నడుచుకోవాలని సలహా ఇచ్చారు. ఆందోళనలు, అల్లర్లు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. అందరికీ కూడా అందుబాటులో ఉండేలా ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్స్ కూడా లండన్లోని భారత హైకమిషన్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే అడ్వైజరీకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రెజెంట్ అడ్వైజరీలో ఎటువంటి ఇండికేషన్స్ ఇచ్చారు? ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి? యూకే వెళ్లే భారతీయులకు పలు కీలక సూచనలు చేసింది భారత విదేశాంగ శాఖ. యూకేలో జరుగుతున్న అల్లర్లు, హింస నేపథ్యంలోని అలర్ట్ జారీ చేసింది. అడ్వైజరీ జారీ చేసిన లండన్ లోని లండన్ లో ఉన్న భారత హైకమిషన్ కి అడ్వైజరీ జారీ చేసింది. యూకేలో జరుగుతున్న అల్లర్లను హైకమిషన్ నిశ్చితంగా పరిశీలిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడకు విదేశాలు విదేశాంగ శాఖ సూచనల మేరకు అక్కడికి వచ్చే వారందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానంగా సూచనలు జారీ చేసింది. స్థానిక ప్రభుత్వ యంత్రాంగం ఇచ్చే సూచనల ప్రకారం నడుచుకోవాలంటూ కూడా సలహాలు ఇచ్చింది. ఆందోళనలు, అల్లర్లు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. అందరికీ అందుబాటులో ఉండేలా ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్ ను కూడా లండన్ లో ఉన్న భారత హై కమిషన్ ఏర్పాటు చేసింది. యూకే వెళ్లే భారతీయులకు విదేశాంగ శాఖ చేసిన సూచనల ప్రకారం అందరూ నడుచుకోవాలంటూ కూడా భారత విదేశాంగ శాఖ కానీ అక్కడ ఉన్న లండన్ లో ఉన్న భారత హై కమిషన్ కూడా కొన్ని కీలక సూచనలు చేసింది. అల్లర్లు, హింస నేపథ్యంలోనే లండన్ లోని భారత హై కమిషన్ అడ్వైజరీ జారీ చేసింది. ఎటువంటి అక్కడ జరిగే సంఘటనల వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఏదైతే హైకమిషన్ జారీ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, సూచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటించడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి భారతదేశం నుంచి లండన్ కు వెళ్లేవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ లండన్ హైకమిషన్ జారీ చేసిన ఆ సూచనలను తప్పనిసరిగా పాటించాలంటూ కూడా భారత విదేశాంగ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. అందరూ ఒకవేళ అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అందరూ సమన్వయంగా భారతీయులు ఎవరైతే ఎక్కడైతే కలిసి ఉంటారో అందరూ కలిసికట్టుగా ఉండే విధంగా కూడా నిర్ణయాలు తీసుకోవాలి. మరోవైపు బయటకు వెళ్లే సందర్భంలో కానీ అక్కడ అల్లర్లు జరుగుతున్న సందర్భంలో కూడా ఎవరు కూడా బయట తిరిగి అక్కడ ఎదురు దాడి చేసేందుకు ప్రయత్నించవద్దు. దేశం వెళ్తున్న నేపథ్యంలోనే అక్కడ ఆల్రెడీ గొడవలు జరుగుతున్నాయి కాబట్టి ఎవరు కూడా ఈ ఆందోళనలో పాల్గొనవద్దు. ఆందోళన జరుగుతున్న ప్రాంతాలకు వెళ్ళవద్దు. అటువైపు వెళ్ళినా కానీ ఎవరితో అక్కడ మాట్లాడడం కానీ ఈ నిరసనకు మద్దతు తెలపడం కానీ ఎవరు కూడా చేయవద్దు. ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవాలి. ఏమైనా హెల్ప్ కావాలంటే ఒక హెల్ప్ లైన్ నంబర్ కూడా లండన్ లోని భారత హై కమిషన్ కార్యాలయం అనేది ఒక అడ్వైజరీ కూడా జారీ చేసింది. ఇటు భారత విదేశాంగ శాఖ కూడా పలు సూచనలు చేసింది. అక్కడ అల్లర్లు జరుగుతుంది కాబట్టి అక్కడ హై కమిషన్ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ సూచనల అనుసారమే అక్కడ నడుచుకోవాలంటూ కూడా భారత విదేశాంగ శాఖ కూడా అడ్వైజరీ జారీ చేసింది. భారత్ నుంచి లండన్ కు వెళ్లేవారు, యూకేకు వెళ్లేవారు అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ జరుగుతున్న అల్లర్లను హై కమిషన్ నిశ్చితంగా గమనిస్తుంది కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచనలు చేసింది. రైట్, థాంక్యూ శివ.